నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా గెలుపుకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నూతన సర్పంచ్ అభ్యర్థి రవి. దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం గ్రామ ఆదివాసీ సంక్షేమ పరిషత్ బలపరిచిన కుర్సుం రవి అత్యంత మెజారిటీతో గెలిచారు. రవి విజయానికి కృషి చేసిన వ్యక్తులు రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు పరిసక గోపాలకృష్ణ, ఉప సర్పంచ్ కుర్సుం సోములు మరియు సభ్యులు మిచ్చా దుర్గారావు, బుట్టరి నాగమణి, తాటి సమ్మయ్య, కరం యేసుబాబు, చంద్రాచకర్ బొర్రా, రమేష్, సోయం, బాబురావు గట్టుపల్లి, శ్రీను, గుత్తుపల్లి నాగేశ్వరరావు, సోయం రవి, పూనం రాజు, కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఎం పార్టీలను చిత్తుగా ఓడించిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ కి ఈ సందర్భంగా రవి కృతజ్ఞతలు తెలియజేశారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, దుమ్ముగూడెం మండల రిపోర్టర్ పర్షిక గోపాలకృష్ణ. ఆదివాసీ తొలగించాలి, ఎస్టీ జాబ్ నుంచి లంబాడులను వెంటనే తొలగించాలి, వలస లంబాడులను వెంటనే తొలగించాలి. అందరికీ నమస్కారం. అచ్యుతాపురం ముఖ్యంగా గ్రామ ఓటరు మహాశైలకు అందరికీ కూడా ప్రత్యేకంగా మా మీద నమ్మకంతో లంబాడీలను ఎస్టీ జాబ్ నుంచి తొలగించే వాళ్ళతోటే మేము ఉంటామంటూ వాళ్ళ ఓటు ద్వారా నిరూపించుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే లంబాడీల వల్ల ఆదివాసులకి దగ్గర 40 నుంచి 50 సంవత్సరాల దాకా నుంచి మనకు దక్కాల్సిన అన్ని ఫలాలు కూడా వాళ్ళు దూసుకెళ్తూ ఉంటే, మరి రాజకీయ పార్టీలో ఉండి మనల్ని పాలిస్తున్నట్టు పాలకులు నిమ్మక నీరెత్తునట్టు ఏమాత్రం కూడా పట్టించుకుంటా మనం తీరని అన్యాయానికి నెట్టేశారు. అందుకనే మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫు నుండి దుమ్మగూడెం మండలమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే అన్ని పంచాయతీలో కూడా ఆదివాసీ సంక్షేమ పరిషత్తు లేకపోతే అనేక జాకు సంఘాల నుంచి నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే లంబాడీలను ఎస్టీ జాబ్ నుంచి తొలగించాలనేది ఉత్తుగా ఇవ్వలేదు. రాజకీయ పార్టీలోకి పోటీ పడుతున్నాం కనుక ఓటు కోసం అయితే వచ్చింది కాదు. 2004, 2002 నుంచి మొదలు పెడితే 2011లో హైకోర్టులో కేసు ఫిల్ అయింది. దాని తర్వాత నిరంతర ఉద్యమం లంబాడీని తొలగించాలనే ఉద్యమం కొనసాగిస్తూ ఉంది. అలాంటి ఉద్యమంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కుర్సుం రవి అనేవాడు అనేక ఉద్యమాల్లో నిరంతరం పోరాటం చేస్తారని పరిశీలిస్తే 342 ఆర్టికల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక తెగని కలపాలన్నా, ఒక తెగని ఆ తెగ నుంచి తీసేయాలన్నా 342 ఆర్టికల్ పూర్తి నిబంధనలు తెలిసి ఉండాలి. ఫస్ట్ గవర్నర్ ఆమోదంతో ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఉండాలి. అది జరిగిందా? అది జరగలేదు. తర్వాత ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం ఉండాలి. అది జరిగిందా? అది జరగలేదు. రెండవది అసెంబ్లీ, పార్లమెంట్, లోక్సభ ఈ 3 సభల్లో కూడా చర్చ జరిగి ఉండాలి. అది జరిగిందా? అది జరగలేదు. ఒక కమిషన్ వేసి ఉండాలి. కమిషన్ వేశారా? అది వేయలేదు. ఎటువంటి కమిషన్ రిపోర్టు లేకుండా ఆనాడు 1976లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ మనం ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణంగా ఎమర్జెన్సీ పీరియడ్ విధించి అందరు నోర్లు నొక్కేసి నిర్దాక్షిణంగా గిరిజన నేతల అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఎస్టీ జాబ్తో కలపడం వల్ల ఈరోజు లక్షలాది మంది ఇవాళ డిగ్రీలు, పీజీలు అంత హయ్యర్ స్టడీస్ చేసి కూడా ఎటువంటి ఉద్యోగం లేకుండా ఇవాడికి మూటా పనికి, కూలి పనికి, నాలి పనికి వెళ్తూ ఉన్నారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి కాదా ఇది? ఏం సాక్ష్యాలు కావాలా? నిలువెత్తు సాక్ష్యాలు ఉన్నాయి. అది అచ్యుతాపురం గ్రామ ఓటర్లు గ్రహించారు. నేను నిన్నగాక మొన్న ఒకటి పోస్ట్ పెట్టా. లంబాడీలను ఎస్టీ జాబితాని తొలగిస్తాననేసి నిరంతరం కష్టపడేవాడిని ప్రోత్సహించండి. లేదు, లంబాడీలను అక్రమదారిలో తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో కలిపి మన రిజర్వేషన్ ఫలాన్ని వాళ్ళకి పంచిపెట్టిన కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని ఒక పిలుపునివ్వడంతో ఈరోజు మరి అచ్యుతాపురం గ్రామ ఓటర్లు అందరూ కూడా ఇది నిజమే కదా, వీళ్ళ వల్ల మనకు అన్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి ఓటు ద్వారా బుద్ధి చెప్పినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై ఆదివాసీ, జై ఆదివాసీ. అచ్యుతాపురం గ్రామ పంచాయతీ ప్రజలకి నా ధన్యవాదాలు. నన్ను నమ్మి ఓటేసి గెలిపించినందుకు ప్రజలకి రుణపడి ఉంటాను. గ్రామ పంచాయతీని అభివృద్ధి కోసం ఎంత దూరమైన
పోరాడి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలకి హామీ ఇస్తున్నాను. అలానే అందులో భాగంగా ఏ ఒక సమస్య వచ్చినా గ్రామస్తులకి నేను ముందుగా ఉంటానని మీకు మాటిస్తున్నాను.